గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ధ్యానించుకుందాం. మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వం రాసితిని. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తూ, ఆయన లేఖ రాస్తూ, మీరు అన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో. మనం దేవునికి ఎన్ని విషయాల్లో విధేయులై ఉండాలట? అన్ని విషయాల్లో. ఒకటి, అన్ని విషయాల్లో విధేయులై ఉండాలి. రెండు, అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనం విధేయులై ఉండాలి. బైబిల్లో కొంతమందిని మనం తీసుకుని మన విశ్వాసాన్ని విధేయతలో బలపరుచుకోవడానికి మీ ముందు ఎస్తేర్ని పెడుతున్నా. ఎస్తేరు దేవునికి ఎలా విధేయురాలై ఉన్నదో తన పినతండ్రి అయినటువంటి మొర్దెకైకి అలాగే విధేయురాలై ఉంది. అంటే ఎలాగండి అంటే, ఈ లోక వైఖరి మనం చూస్తే, డబ్బు లేనప్పుడు ఇతరుల మీద ఆధారపడి జీవించేటప్పుడు మనం ఆ వ్యక్తులకి చాలా విధేయులుగా ఉంటాం. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు, ఆ వ్యక్తి మీద ఆధారపడవలసిన అవసరం లేనప్పుడు, మన పరిస్థితి మెరుగైనప్పుడు ఆ వ్యక్తిని చాలా చులకనగా మాట్లాడేసి, ఆ వ్యక్తి అంతలే అన్నట్టుగా మాట్లాడేసే పరిస్థితులు చాలాసార్లు చాలామందిలో కనబడుతూ ఉంటాయి. అది దేవునికి అసలు ఇష్టం లేదు. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, ఒక వ్యక్తికి మనము గౌరవించినప్పుడు, మన పరిస్థితులు బాగుంటే ఆ వ్యక్తిని తీసిపాడేసి, బాగోకపోతే ఆ వ్యక్తిని గౌరవించి ఆ వ్యక్తికి లోబడి ఉండే జీవితం దేవునికి అసహ్యమైనది. ఎస్తేరు మనందరికీ తెలుసు, బైబిల్లో ఒక అనాథ. తన కజిన్ తనను పెంచుకున్నాడు మొర్దెకై. చాలా పేదరాలు, అనాథ అండ్ బానిస. అటువంటి సమయంలో తాను పెంచుకున్న మొర్దెకైకి చాలా లోబడి ఉంది. కానీ ఎవరు ఊహించని విధంగా ఎస్తేరు రాజుగారికి నచ్చి మహారాణిగా రాజుగారు ఆమెను మహారాణిని చేశారు. ఒకేసారి ఆమె జీవితం మారిపోయింది. ఆమె లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆమె వస్త్రధారణ మారిపోయింది. ఆమె ఉంటున్న ఇల్లు మారిపోయింది. ఆమె యొక్క సమస్తం మారిపోయింది. రాయల్ లైఫ్లోకి వచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే, అన్నిటిలో మార్పు వచ్చిన దేవునికిని తను పెంచిన మొర్దెకైకిని లోబడి విధేయతగా ఉండడంలో ఆమెలో మార్పు లేదట. చక్కటి ప్రార్థనాపరురాలుగా ఉంది, ముందు వెనకాతల కూడా. తను పెంచిన మొర్దెకైకి ఎలాగుందో చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగాని ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఎంత మంచి మాట అండి. మహారాణి అయిపోయిన తర్వాత కూడా మొర్దెకైకి లోబడి ఉండెను. బైబిల్లో దావీదు భక్తుని కూడా అలా చూడొచ్చు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దావీదు దేవుని మీద ఎలా ఆధారపడి లోబడి ఉన్నాడు. చక్రవర్తి అయిన తర్వాత కూడా దావీదు అదే విధేయతతో అంటాడు. 131వ కీర్తన 1వ వచనం, యెహోవా నా హృదయం అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూచినవి కావు, నా కందని వాటి యందైనను గొప్ప వాటి యందైన నేను అభ్యాసము చేసుకొనటలేదు. ప్రియులారా, దావీదుని దేవుడు తన హృదయానుసారిగా పిలిచాడు. డబ్బు లేనప్పుడు, పేదవాడిగా ఉన్నప్పుడు, ఏమీ లేని వాడిగా ఉన్నప్పుడు ఎలా దేవుణ్ణి ఆరాధించి ఆయనకు లోబడి ఉన్నాడో, చక్రవర్తి అయిపోయిన తర్వాత కూడా ఆ విధేయతలో, ఆ ఒబీడియన్స్లో ఏ మార్పు లేదు దావీదులో. అలాగే మొర్దెకై జీవితం మనం చూడొచ్చు. ఒక గేట్ మ్యాన్ అతను. దేవుడు అతను బహుగా ఆశీర్వదించి మహామంత్రిని చేశాడు. కొంచెం డబ్బు పెరిగితే చాలు ఈ లోకంలో, ఒక పదవి పెరిగినా, ఒక రాజకీయ పదవి వచ్చినా అతని వైఖరే మారిపోద్ది. అప్పటి వరకు తనతో ఉన్న ప్రజలతో మాట్లాడే విధానమే మారిపోద్ది. కానీ మొర్దెకై 127 సంస్థానాలకు మహామంత్రి అయిపోయినప్పటికీ కూడా ఎలా నడిచేటట్ట, ఎలా ప్రవర్తించేటట్ట. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను.
యూదులలో గొప్పవాడైపోయాడు, రిచ్ అయిపోయాడు, పవర్ఫుల్ అయిపోయాడు. అయినప్పటికీ కూడా తన వారంటే ఎవరంటే యూదులప్పుడు బానిసలుగా ఉన్నారు. తన తోటి గేటు మెడలతో కూలి వారితో సమాధానంగా మాట్లాడచ్చు. ఈ మంచి అలవాటు, ఈ మంచి వైఖరి, ఈ మంచి యాటిట్యూడ్, ఈ మంచి ప్రవర్తన మనలో ఉంటే మనము దేవుని దయలోను మనుషుల దయలోను కూడా వర్ధిల్లుతాం. ఏంటి ఆ మంచి ప్రవర్తన అండి? ధనం పెరిగినా పెరగకపోయినా, మన స్థితిగతులు మారినా మారకపోయినా, ఒకేసారి దేవుడు మనకి అది గొప్ప అధికారం ఇచ్చినా లేక ఉన్న స్థితిలోనే ఉన్నా, మన వైఖరి మారకూడదు. దేవునికి పట్ల మనుషుల పట్ల మనం చూపించే పద్ధతి కానీ, మన యొక్క విధేయత కానీ ఏమాత్రం మార్పు ఉండకూడదు. ఎవరికి గౌరవం ఇవ్వాలో వారికి గౌరవం ఇవ్వాలి, ఎవరిని గణపరచాలో వారికి గణపరచాలి, ఎవరికి లోబడి ఉండాలో వారికి లోబడి ఉండాలి. ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు చెప్పినట్టు అన్ని విషయాల్లో విధేయులుగా ఉండండి. జాగ్రత్త, ఒక విషయాన్ని ఎగ్జామ్ట్ చేయొద్దు. ఇన్ని విషయాలు విధేయతగా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో అవిధేయతగా ఉన్నా పర్లేదనేది కాదు. అన్ని విషయాల్లో విధేయతగా ఉందాం. పరిస్థితులు మారినా, ఉన్నత స్థితికి దేవుడు హెచ్చించిన దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లే చక్కటి విధేయత కలిగి జీవిద్దాం. విధేయత అనేకమైన దీవెనలకు మూలం. కాబట్టి దేవుడు అట్టి విధేయతను, క్రీస్తు యేసును పోలిన విధేయతను మనకి నేర్పి అందులో మనల్ని నడిపించి మనల్ని రక్షించును గాక. ఆమేన్. మహిమగల తండ్రి, మా స్థితిగతులను మార్చగల దేవా, మేము ఏ స్థితిలో ఉన్నానో, ఏ స్థితికి నీ కృపలో హెచ్చింపబడినానో అయ్యా, నీకు బహువిధేయులుగా జీవించి అయ్యా నీ దయలోనూ మనుషుల దయలోనూ వర్ధిల్లే మంచి ప్రవర్తన, మంచితనము, విధేయత కలిగిన పరిశుద్ధ క్రైస్తవ రక్షణ జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మమ్మను మా కుటుంబాలని నీ ప్రేమగల పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను సంపూర్ణమైన విధేయత క్రీస్తులో మనకు కలుగు చేసి మనల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.